ఐదేళ్ల అరాచక పాలనలో ప్రజల కోసం నిలబడ్డ బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేసిన వారిని వదిలిపెట్టేది లేదని, రిటర్న్ గిఫ్ట్ తప్పనిసరిగా ఇచ్చి తీరుతామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హెచ్చరించారు. విశాఖ సాగరమాల ఆడిటోరియంలో నగర పార్టీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర అధ్యక్షతన బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, దేశం కోసం ప్రజల కోసం పనిచేయడమే బీజేపీ లక్ష్యమని, నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలే బీజేపీకి బలమన్నారు. కష్టపడి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు, సముచిత స్థానం ఇవ్వటంలో బీజేపీ ముందుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఉమ్మడి ఏపీలో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు చేసిన వైఎస్ఆర్ పార్టీని భూస్థాపితం చేయటానికే మోడీ, అమిత్ షా నాయకత్వంలో మొదటి గుణపం దించామని, ఇక మళ్ళీ వైసీపీ తేరుకునే పరిస్థితి లేదని అన్నారు. మిత్రపక్షాలు టీడీపీ, జనసేనలతో కలిసి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, ఏపీలో బీజేపీ సాధించిన విజయం మరింత బాధ్యతని పెంచిందన్నారు. మూడు పార్టీలు సమన్వయంతో వెళ్లాల్సిన అవసరం ఉందని, కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పట్ల నిర్మాణాత్మక పాత్ర పోషించాలని శ్రేణులను సూచించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, వైసీపీ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విశాఖ రాకుండా ఎయిర్పోర్టులో అడ్డుకోవడాన్ని, రౌడీజం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇది ప్రజాప్రతినిధుల అభినందన సభ కాదు, ఇది కార్యకర్తల అభినందన సభ అనేటువంటి విషయం ఇది యథార్థం. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ 8 మంది శాసనసభ్యులను, ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్ని గెలిచిందంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్తల యొక్క కష్టం ఫలితంగా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తించాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ. కార్యకర్తల ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ కోసం నిరంతరం పనిచేసేటువంటి కార్యకర్తల్ని మనం గుర్తించాలి అనేటువంటి దానిలో భాగంగా శ్రీనివాస్ వర్మకు అవకాశం ఇచ్చింది. ఇది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ దక్కినటువంటి గౌరవంగా మీరంతా కూడా భావించాలి. మేమంతా కార్యకర్తల తరపున పెద్దలు చాలా మంది అడిగాం, కొత్తగా వచ్చిన వారిని ప్రోత్సహించండి, వారికి అవకాశాలు ఇవ్వండి. కానీ కొత్తగా వచ్చిన వారిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో భాగంగా పార్టీని సంవత్సరాల తరబడి భుజాన జెండా పెట్టి తిరిగినటువంటి కార్యకర్తల్ని మర్చిపోవద్దు అనేటువంటి విషయాన్ని పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. సామాన్య కార్యకర్తల్ని, పార్టీ కోసం నిరంతరం పనిచేసేటువంటి కార్యకర్తలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేటువంటి అవకాశం కల్పించండి అని నాయకులను అడగడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం అవకాశం కల్పించడం జరిగింది. ఏదైతే ఇవాళ కూటమి ఏర్పడిన తర్వాత అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తుంటే ఒక అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన అందిస్తున్న, అస్తవ్యస్త పాలన అందిస్తున్న, అవినీతి పాలన అందిస్తున్న వైఎస్ఆర్ పార్టీని భూస్థాపితం చేయడం కోసం మొదటి గుణపం దించారు. వాళ్ళు వేసిన ఇది తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం గుంత తీస్తే, 6 అడుగులు గుంత తీస్తే చివరిగా ప్రజలు వచ్చేసి ఆ పాతి పెట్టి మట్టేసి లాస్ట్ నెయిల్ ఇన్ ద కఫిన్ అంటారు. అంటే లాస్ట్ నేను ఒక ఇది కట్టినప్పుడు ఇది శవపేటిగా దాంట్లో చివర్లో మళ్ళీ బయటికి రాకుండా ఎక్కడైనా లేసి వస్తారేమని బయటికి రాకుండా లాస్ట్ నెయిల్ కొడతారు, మేక్ అంటారు. నెయిల్ లాస్ట్ నెయిల్ ఇన్ ద కఫిన్ అంటే కొట్టేస్తే ఇంకా లోపల పోయినట్టే. ఆ మేక్ ఎంత గట్టిగా కొట్టారంటే చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాలేదు. ఎంత గట్టిగా శీల దించారంటే ఇక్కడి నుంచి పారిపోయి బెంగళూరులో ఫామ్ హౌస్లో పడుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపించారు. అంటే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎటువంటి అరాచక పాలనని ఈ రాష్ట్రంలో మనం చేశాం, ఏ రకంగా సజవర్లను దోచుకున్నాం, ఏ రకంగా ప్రజలను పట్టి పీడించాం, ఏ రకంగా ప్రజాకంటక పాలన అందించామని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం. దార్శనికత కలిగిన నాయకత్వం పైన కింద ఉంది కాబట్టి రాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఈ కూటమి ఎప్పుడైతే మన కేంద్ర నాయకత్వం నిర్ణయం చేసిందో, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన మనం కూటమిగా ప్రజల వద్దకు వెళదాము అని చెప్పి భావించినటువంటి సందర్భంలో ఎందరో కార్యకర్తలు 5 ఏళ్ల పాటు వారు శ్రమని ఓర్చి, కుటుంబాల్ని సైతం వారు పక్కన పెట్టి ఈ యొక్క ఎన్నికల కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఎందరో. కానీ కూటమిలో భాగంగా మనకి కొద్ది సీట్లే వచ్చినటువంటి సందర్భంలో కార్యకర్తలు ఎవ్వరూ కూడా నిరాశ చెందకుండా కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారి గౌరవిస్తూ
అద్భుతంగా ఈ ఎన్నికల్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేశారు. వారందరికీ కూడా నేను ఇవాళ శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఇవాళ ఢిల్లీలో సైతం మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది. అద్భుతమైనటువంటి విజయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ కూటమి సాధించింది. అది మాత్రమే కాకుండా ఏదైతే సమన్వయంతో ముందుకు వెళ్ళారు, ఇది ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి రాష్ట్రం కూడా దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని వారందరూ కూడా దీన్ని తరిచి చూడవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఢిల్లీలో సైతం మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 పార్టీలకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఒక రకంగా చెప్పాలంటే ఈ 3 పార్టీలకు కూడా సిద్ధాంతపరమైనటువంటి భావసారూప్యత ఉన్నది. భారతీయ జనతా పార్టీ సబ్కే సాత్ సబ్కా వికాస్, అంత్యోదయ మన మూల సిద్ధాంతం. అంటే సమాజంలో అట్టడుగునున్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా భారత సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి. తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. సమాజంలో ఉన్నటువంటి పేదవాడికి నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి. అదేవిధంగా జనసేన ఎక్కడైనా సరే సమాజంలో వంచబడిన వాళ్ళ పక్షాన నిలబడి వారి గొంతును మేము ప్రశ్నిస్తాము అంటూ ముందుకు వచ్చినటువంటి పార్టీ. ఇంకా సిద్ధాంతపరమైనటువంటి భావ సారూప్యత కొద్దో గొప్ప మన మధ్యన ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలు పైన ఉన్నటువంటి నాయకత్వం కలిసినా కిందున్నటువంటి కార్యకర్తల్లో కనుక సమన్వయ లోపం ఉన్నట్లయితే మనం ఇటువంటి విజయాన్ని సాధించేటువంటి అవకాశం లేదు. కానీ అద్భుతమైనటువంటి సమన్వయంతో ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తలు అడుగును ముందు వేశారు. రాష్ట్ర స్థాయి, పార్లమెంట్ స్థాయి, అసెంబ్లీ స్థాయి, చివరికి మండల స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు వేసుకుంటూ ఈ 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు అంత అద్భుతంగా సమన్వయంతో పనిచేశారు. కాబట్టే ఇవాళ 164 సీట్లు ఈ కూటమి గెలుచుకోగలిగింది. ప్రజలకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మాణాత్మకంగా మనం ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకువెళ్ళగలం, ఏ విధంగా వాటిని పరిష్కరించగలం, ఇటువంటి విషయాల మీద మనం ఖచ్చితంగా దృష్టి పెడుతూ మనం ప్రజల వద్దకు వెళ్తూ మనం ప్రజలకి చేరువ కావాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన అందరి మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత అద్భుతంగా పనిచేసినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి మరి ఒక్కసారి నేను నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మనమందరం ఇదే విధంగా భారతీయ జనతా పార్టీకి అంకితమై నిబద్ధతతోటి పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్దామని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే, ఎయిర్పోర్ట్కి వస్తే ఆయన్ని నిర్బంధించి చెప్పులు విసిరి, కోడిగుడ్లు విసిరి, ఆయన ఫోటో పెట్టి చెప్పులతోటి కొట్టి, కోడిగుడ్లు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి, గంటల తరబడి నుంచోబెట్టి అత్యంత అవమానకరం చేసింది. వాళ్ళు మర్చిపోయారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమాన్ని కూడా అడ్డుకుని నానా ఇబ్బందులు పెట్టి ఇదే విశాఖపట్నం పోర్టు కళావాణిలో ప్రోగ్రాం జరగకుండా చేసిన వ్యక్తి వాళ్ళ పైన ఇగ్గురమంటం లేదే. ఏమైంది రెడ్ బుక్? ఒక చిన్న మాట మేమంటే నేను మమ్మల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసేదే. మరి పోలీస్ ఏమైంది? పోలీస్ వ్యవస్థ ఏమైంది? తప్పనిసరిగా ఏదైతే వైసీపీ దుర్మార్గపు పనులు చేశారో వాళ్ళు అందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అసెంబ్లీలో నేను మాట్లాడే పరిస్థితి ఉంటుంది.